విష్ణు ఫోన్ చేశాడే. హలో విష్ణు. నాన్న ఆటో మేము మండపానికి డైరెక్ట్ గా వచ్చేస్తున్నాం, మీరు వెంటనే బయలుదేరిపోండి. అలాగేరా, వెంటనే బయలుదేరుతాం. ఓకే నాన్న. అదరా రేయ్, మీరు నాకు గన్ ఇవ్వలేరు అనేది సమజైందిరా. సో నా జాబ్ బోర్డు కన్ఫర్మ్. ఇంతలో మిమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తే కనీసం నా సర్వీస్లో 2 దొంగల్ని ఎన్కౌంటర్ చేసినా నా క్రెడిట్ అన్న దక్కుతుంది. ఫైనల్గా మీరు సావబోతుంది. మీ ఆఖరి కోరికేందో కోరుకోండిరా. సార్ రాజధాని అమరావతి నిర్మాణం చూసి చచ్చిపోతాను సార్. నేను త్రివిక్రమ్ సినిమాకి డైలాగ్ లో చచ్చిపోతాను సార్. రిఫర్ చేశారు, ఇంచుకో పంచి రాస్తా. రేయ్, మీ కోరికలు చచ్చి వచ్చే జన్మలా తీర్చుకోండి. డ్రాప్ ద గన్. ఏయ్ డోంట్ టర్న్ డ్రాప్ ద గన్ ఐ సే. నీ ఆఖరి కోరిక ఏంటో కోరుకో, తీరుస్తా. నాకు ఫస్ట్ అండ్ లాస్ట్ కోరిక ఒకటే సార్. ఈ సాలెగాళ్ళు నా గన్ ఎత్తుకపోయారు, గది ఇస్తే చాలు. ఇస్తే ఏం చేస్తావు? ఆ గన్ ఇస్తే వీళ్ళని వదిలేస్తా. వదిలేస్తావా? తిరుగు తిరుగు. గన్ను కావాలా? మేం కావాలా? గన్నే కదా, అయితే మీరు వచ్చేయండి. వచ్చేయండి. గన్నే కదా. 1 2 రెడీగా ఉండండి. ఇదే కూర్చోరా బాబు. చేతిలో గన్నున్న టెన్షనే, లేకపోయినా టెన్షనే. రండి బాబు గారు, రండి. అల్లుడు గారు ఎక్కడా? ఫ్రెండ్స్ తో వెనకారులో వస్తున్నారు బాబు గారు. ఓ అలాగా. సారీరా, నేను తారా విషయంలో అలా బిహేవ్ చేసి ఉండాల్సింది కాదురా. లైట్ రా. అయినా ఒక అమ్మాయి విషయంలో తప్పుగా మాట్లాడినందుకు ఇంకో అమ్మాయి నాకు తగిన శాస్తి చేసిందిరా. దీన్ని బట్టి నీకు అర్థమైన నీతేంట్రా? అంటే రోడ్ సైడ్ ఫుడ్డే కాదు, రోడ్ సైడ్ బెడ్ కూడా డేంజరస్ అని. రే ఆపండ్రా. అరే విష్ణు, నీ ఎంగేజ్మెంట్ పుణ్యమాన్ మా అందరి కోరికలు తీరిపోయారా భయ్. మల్లేష్ యాదవ్ గాని పట్టు కొట్టాలని నా కోరిక, పవన్ కళ్యాణ్ లా గంతో సెల్ఫీ దిగాలని ఆడు కోరిక, తేజ గాడికేమో పెళ్లికి ముందే శోభనం చేసుకోవాలనే కోరిక. మా ముగ్గురు కోరికలు తీరిపోయినారా భయ్. ఇంకా నీ పెళ్ళి ఒక్కటే బ్యాలెన్స్ ఉందిరా విష్ణుగా. నెక్స్ట్ అదే కదరా. ఏంటండి ఇక్కడ అయిపోయారు? ఇతన్ని ఎక్కడో చూసినట్టుంది, ఎంత ట్రై చేసినా గుర్తు రావట్లేదు. ఎప్పుడో ఏ క్లబ్ లోనే చూసుంటారులేండి. మీరు ఇంట్లో కన్నా క్లబ్ లో ఉండేది ఎక్కువ కదా. రండి లోపలికి. బావా పెళ్లి కొడుకుని ఎక్కడో చూసినట్టుంది. మెట్రో పిల్లల మంచి స్ట్రాంగ్ గా ఉన్నాడు. ఎక్కడ దొరికాడేంటి? OLX లోరా? OLX లోనా? కొంపతి సెకండ్ హ్యాండా? నీ బొంద. పిల్లలు OLX లో పరిచయమే ప్రేమించుకున్నారు లేరా? ఫేస్బుక్ లోను వాట్సాప్ లోను ప్రేమించుకోవడం చూశాను. కొత్తగా OLX లో ప్రేమించుకోవడం ఏంటి బావా? ఈ మధ్య మొదలెట్టారులే. ఉండు మళ్ళీ వస్తా. OLX లో ప్రేమను కూడా కొనుక్కోవచ్చు అన్నమాట. నమస్తే సార్. నమస్తే మేడం. వసంతరావు, నమస్తే. ప్లీజ్ కమ్ సార్, ప్లీజ్ కమ్. మీరు అక్కడ కూర్చోండి, మీరు ప్లీజ్. ఏమయ్యా వసంతరావు, ఇదే సంబంధాన్ని ఇంతకు ముందు వద్దనుకున్నావు విన్నాను. మళ్ళీ ఏమైందేంటి? మన ఆవేశం మంచి ఆలోచనలతో పాటు మన అదృష్టాన్ని కూడా దూరం చేస్తుంది. కానీ ఆ దేవుడే మళ్ళీ మమ్మల్ని కలిపాడు సార్. మినిస్టర్ గారు ఇచ్చిన లెటర్ తీసుకున్నావుగా? తీసుకున్నానా? ఓకే. దీని కాలు బాగా అయితే అమ్మవారి దర్శనానికి వస్తానని మొక్కుకున్నానక్క. విష్ణుదయ వల్ల అంతా మంచి జరిగింది. చూసుకోండి. మీరు కూడా అడగగానే మాతో వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అక్క బాగున్నారా? నేనక్క దసరా గారి మనవండి, గౌరీ శంకర్ అక్క. ఓ సుప్రజ తమ్ముడివి కదూ? అవునక్క. అక్క వాళ్ళు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారక్క. నాకు కూడా రీసెంట్ గా ఇక్కడే పోస్టింగ్ వచ్చింది. రండక్క, మా కోటల దగ్గరుండి VIP దర్శనం చేయిస్తాను. వద్దులే తమ్ముడు, ఫ్రీ దర్శనానికి వెళ్తాంలే. పర్లేదక్క, నేను ఉన్నానుగా, రండి. అయ్యో, అయినా దేవుడిని దర్శనం చేసుకోవడానికి ఆశ ఉండాలి కానీ ఆతృత ఎందుకు సార్? పర్లేదు. ఆ దేవుణ్ణి చూడటానికి మనుషుల రికమెండేషన్ ఎందుకు బాబు? ఇలా వెళ్తాంలే. వస్తాను తమ్ముడు. వెళ్ళొస్తామండి. ఏమయ్యా, నేను బ్యాంక్ మేనేజర్ని, నువ్వు నన్నే ఆపుతావా? నేను మినిస్టర్ గారి నుంచి రికమెండేషన్ లెటర్ తీసుకొచ్చాను. నువ్వు నన్ను ఆపడం ఏంటి? హైదరాబాద్ నుంచి వచ్చింది నీ దగ్గర నీతులు చేసుకోవడానికా? ఏంటండి, ఏంటి గొడవ? సార్, వీళ్ళు VIP దర్శనం కోసం మినిస్టర్ దగ్గర నుంచి లెటర్ తీసుకొచ్చా సార్. ఇందులో లాస్ట్ మంత్ డేటేస్ ఉంది. చూసి పంపించడం కుదరదని చెప్తుంటే నేను బ్యాంక్ ఆఫీసర్ని నన్నే పంపించమని చెప్పి గొడవ పడుతున్నాడు సార్. వసంతరావు గారు, ఇది చెల్లదండి. మీరు ఆ క్యూలో నిలబడి ఫ్రీ దర్శనం చేసుకోండి. ఎందుకండి వాళ్ళతో గొడవ? వెళ్ళి ఆ క్యూలో నిలబడదాం. ఏంటి నిలబడేది? ఇక్కడ గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తుందనేగా అక్కడ క్యూలో నిలబడి లెటర్ తెచ్చింది. చూడండి సార్, మీరు బ్యాంక్ ఎంప్లాయ్ అంటున్నారు. ఎక్స్పైరీ డేట్ వేసి ఇచ్చిన చెక్ మీకు ఇస్తే మీరు పాస్ చేస్తారా? మా రూల్స్ ఒప్పుకోవు. మరి మా రూల్స్ కూడా ఒప్పుకో సార్.
మీకు ఇష్టం ఉంటే ఫ్రీ దర్శనం చేసుకోండి, లేకపోతే తిరిగి వెళ్ళిపోండి. సార్. తోసేయండి. పదండి సార్, ముందు అరే, పదండి. చూడు మినిస్టర్ గారి పయ్య పొరపాటున అలవాటైన లాస్ట్ మంత్ డేట్ వేసుంటాడు. ఈసారికి చూసి చూడనట్టు ఉదయ్యా పదన్నమ్మా పదండి పద. రూల్స్ సార్, వదిలేసేది. మనుషులు ఉన్నారు, వెళ్ళండి, చెప్పేది వెళ్ళండి, వినండి. వెళ్ళండి. అయ్యో, మీరు అవతలకి వెళ్ళండి. ఏర్పాటు చేయండి. రేయ్, నన్నే చూస్తారా? నీ అంతు చూస్తాను. వెళ్ళండి, మళ్ళీ చేస్తాను. ఏమనుకున్నారా నన్ను? హేయ్! డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ మీద చేస్తారా? శంకర్ ఆయన మా అన్నయ్య. ఆయన తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. దయచేసి ఆయన వదిలేసి. దీపు, నీ ట్రీట్మెంట్కి హెల్ప్ చేసింది ఎవరైనా అడుగుతూ ఉండేదానివి కదా, అదిగో ఆ అంకులేనమ్మా. అంకుల్, నేను ఈరోజు ఇలా పరిగెత్తుకొని రావడానికి కారణం మీరేనంట కదా అంకుల్. చాలా థ్యాంక్స్ అంకుల్. వాళ్ళ మంచితనం నన్ను సిగ్గుపడేలా చేస్తే, వాళ్ళ సంస్కారం నన్ను ఈ పెళ్లికి ఒప్పుకునేలా చేసింది. క్షమించడం అంటే ఏంటో వాళ్ళని చూసే నేర్చుకున్నాను. మనం చెట్టుని రాయితో కొట్టినా అది తిరిగి పండునిస్తుంది. అంటే గొప్ప మనుషులు సార్ వాళ్ళు. ఏయ్, ఆపదు పోనీ, బ్యాగెట్ పై పోనీ. పోతురా థ్యాంక్ యూ తమ్ముడు. నానా, రే విష్ణు, ఏమైపోయావురా? ఏంట్రా ఈ దెబ్బలు? అది దారిలో. అవన్నీ తర్వాత చెప్తాడులేవే, ముందు రెడీ అవని. సరే, చేంజ్ చేసుకున్నా. ఆ రూమే కదా. త్వరగా మీరు కూడా రెడీ అవ్వండి. అంకుల్ అసలు ఏం జరిగిందంటే నిన్న రే, కొత్తగా ఏం చెప్తారులేరా, మీరు చేసిన ఏదో పనికి మావాడు కూడా బలైపోయాడు. దాని నుంచి మీరు బయటపడటానికి ఈ టైం అయి ఉంటుంది. వాడేమో మిమ్మల్ని వదిలి రాడు, మీరేమో వాడిని వదిలిపెట్టి పోరు. రే పండిరా, పక్క రూమ్ ఖాళీగా ఉంది, వెళ్ళి రెడీ అవ్వండిరా. త్వరగా వెళ్ళండి రా. విష్ణు, ఈ చీరలో ఎలా ఉన్నాను? ఆబ్వియస్లీ ఫ్యాబ్యులస్. థ్యాంక్ యూ. వచ్చావా నాయనా? నేను రాకపోతే వందన పెళ్లి ఆగిపోద్దని జాలి పడి వచ్చాను. అవునా? నాటి. ఏయ్, చెప్తున్నా కదా యతి. నా బెల్ల నైటమంటావరా? వీడు వాడా బావా? బావా త్వరగా రా, రా. ఏంట్రా వాడితో మనం అందరం పెళ్ళేంటి బావా? వాడు రాత్రి ఫ్రెండ్స్ తో ముందు కొట్టి అమ్మాయిలతో తిరగడం నేను చూశాను బావా. వాడు నాతో కూడా గొడవ పడ్డాడు బావా. అలాంటి వాడు. రేయ్, నువ్వు చూసిన దాంట్లో చెడు కనిపించిందేమో గాని మా అల్లుడు చేసే ప్రతి పనిలో మంచి ఉంటుందిరా. మా అల్లుడు బంగారం. రే పూర్ణ, ఎదుటి వాళ్ళ మంచులో కూడా చెడును వెతికే నీలాంటి వాళ్ళు ఎప్పటికీ మనశ్శాంతిగా ఉండలేరు. ఇకనైనా పుల్లలు పెట్టడం మానేసి బుద్ధిగా పనిచేసుకో, బాగుపడతావు. వెళ్ళా. గట్టి మేడం, గట్టి మేడం. విష్ణు, ఇక నాకు పెళ్ళైనట్టే. వీలైతే తార జీవితంలో చూడమన్నావుగా, చూశాను విష్ణు. అమ్మెవరో తెలియని నాకు అన్నీ తానే అని అర్థమైంది. ఇదంతా నీ గొప్పతనమే. థ్యాంక్ యూ విష్ణు. ముహూర్తం దాటిపోతుంది, తాళి కట్టు విష్ణు. గట్టి మేడం, గట్టి మేడం. హలో, స్మైల్ ప్లీజ్. ఆడరా, సెల్ఫీ దిగాడు. సయ్యద్, సయ్యద్, 41, 42, 43, 44, 45, 46, 47,
తను చూస్తుండగా మీరు ఏదైనా గొప్ప పని చేస్తే డెఫినెట్ గా వచ్చి హక్ చేసుకుంటుందన్నా. రే సయ్యద్, నీకు గుడ్ న్యూస్ రా. నీకు ఇచ్చిన అప్పు మొత్తం రుణమాఫీ చేసేస్తున్నాను రా. థ్యాంక్ యూ భయ్యా. ఈ సయ్యద్ ఉన్నాడే, నన్ను పెళ్లి చేసుకోమంటే నీ అప్పు తీరే వరకు చేసుకుని మొండికేస్తున్నాడు. ఇప్పుడు నీ దయవల్ల అప్పు తీరిపోయింది. మమ్మల్ని ఆశీర్వదించండి భయ్యా. బాగా సినిగినట్టుంది. ఆల్ ది బెస్ట్ బావా. గుడ్ లక్ బావా. ముందెళ్ళి త్వరగా మీ ఫ్రెండ్ని పంపించండి. రే విష్ణు, రేయ్ మళ్ళీ ఏంట్రా? తేజగాడు వణికిపోతున్నాడు రా. నువ్వు వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్ లో వీడియోని డిలీట్ చేస్తా అన్నమాట. అవన్నీ ఇప్పుడు కాదు, నేను ఫస్ట్ నైట్ చేసుకో. రారా రేయ్, రేయ్, రారా. ఈ ముహూర్తం దాటితే 10 ఏళ్ళ దాకా ముహూర్తం లేదట్రా. వదలరా. రేయ్ ప్రదీప్, వస్తుండగా రేయ్ మళ్ళీ ఏంట్రా? నన్ను సుఖంగా శోభనం కూడా చేసుకునేవరా? దండం పెడతాను రా. ఆ వీడియో డిలీట్ చేసి పెట్టరా. సచ్చిమే ఆవిడ కడుపుని పుడతాను. ఇచ్చిచావు. ఎస్, దొరికింది. అరే అరే చూద్దాం సార్. ఓపెన్ చేయి. గుర్తు తప్పండి ఇలా. ఏ నువ్వు డిలీట్ చేయరా. ఫస్ట్ డిలీట్ చేయి. అమ్మయ్యా, డిలీట్ అయిపోయిందిగా. అయిపోయిందిరా. అమ్మయ్యా. సూపర్. దీని తల్లి సెల్ఫీలో లేదో దిగి చూద్దాం.